జై భారత్. భారతదేశం నా మాతృభూమి. భారతీయులందరూ నా సహోదరులు. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో మనం ఉండాలి. మరలా ఈ దినాన్ని మీ ముందుకు రావడాన్ని బట్టి నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. నేను చాలా వీడియోస్ లో మీకు చెప్తూ ఉన్నాను, ఎవరైనా సరే ఈ వీడియో చూస్తున్నట్లయితే, నేను మళ్ళీ చెప్తున్నాను, చాలా వీడియోలో మీకు చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే దైవం పట్ల దేశం పట్ల చిత్తశుద్ధి లేని వారు ఈ వీడియోని చూడవసరం లేదు. మరలా చెప్తున్నాను, గమనించండి. దైవం పట్ల దేశం పట్ల చిత్తశుద్ధి శ్రద్ధ లేనటువంటి వారికి ఈ వీడియో పనికిరాదు. వెంటనే స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చును. కాబట్టి దైవం పట్ల దేశం పట్ల చిత్తశుద్ధి ఎవరికైతే ఉందో వారు మాత్రమే ఈ వీడియోని చూడాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఇక మన విషయానికి వస్తే, పరిశుద్ధ గ్రంథం నుండి కొరింథీయులకు రాసిన పత్రిక, పరిశుద్ధ గ్రంథం నుండి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 28వ వచనం చదువుకుని ప్రార్థనాపూర్వకంగా వివరించుకున్నట్టుకు సిద్ధపడదాం. దేవుడు సంఘంలో మొదట కొందరిని అపోస్తలుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారుగాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారుగాను, కొందరిని ఉపకారములు చేయువారుగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారుగాను, కొందరిని నానా భాషలో మాట్లాడువారుగాను నియమించను. చదువుబడినటువంటి ఆ వాక్యాన్ని వివరించుకున్నట్టుకు ప్రార్థించుకుందాం. ప్రార్థన. ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, బలవంతుడగు దేవ, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. తిరిగి నీ పాసన్నిధికి వస్తున్నాం తండ్రి. కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 28వ వచనం చదువుకోట్లో సహాయం చేసినారు. వివరించుకున్నట్టుకు నిలబడుచున్న నన్ను జ్ఞాపం చేసుకునండి. నా నోటిని నా నాలుకని మీరు స్వాధీనించుకోండి ప్రభు. విడిచెడ్డ బిడ్డలు విని గ్రహించుకునే కృప చూపించమని మీరు మహిమ తెచ్చుకోమని త్వరలో రానయ్యున్న నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారులారా, ఈ అధ్యాయము బైబిల్ చదువుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సుపరిచితమే. అయితే ఈ అధ్యాయంలో సంఘాన్ని గురించి దేవుడు చెప్తూ, ఒక పక్కని సంఘము, ఇంకో పక్కని శరీరము, రెండు కంబైన్ చేస్తూ అపోస్తలుడైన పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు మనకు చెప్పడం జరిగింది. అంటే శరీరము మనకు ఉంది, ఈ శరీరంలో అనేకమైన అవయవాలు ఉన్నవి, మనకి అవయవాలు ఉంటూ ఉన్నవి. అయితే ఇవన్నీ కూడా ఈ శరీరంలో ఉన్నప్పటికీ అన్నిటికీ ఒకే పని కాదు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క పని దేవుడు నియమించాడు అని చెప్పారు. ఏంటి? శరీరం గురించి చెప్తూ, అలాగే సంఘం గురించి కూడా చెప్తూ, అందులో అందరికీ ఒకే తలంతులు లేవు. కొందరిని ఎలా నియమించారంట అని మనం చూసినట్టే, కొందరిని అపోస్తులుగాను, అలాగే మరి కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరు అద్భుతములు చేయవారుగాను, తర్వాత కొందరిని స్వస్థపరచు కృపావరణం గలవారుగాను, కొందరిని ఉపకారం చేయవారుగాను, కొందరిని ప్రభుత్వములు చేయవారుగాను, కొందరిని నానా భాషలు మాట్లాడేవారుగాను చేయును అని సంఘం గురించి చెప్తూ వచ్చారు. అంటే ఒక పక్కన సంఘం గురించి, మరొక పక్కన యొక్క మానవ దేహం గురించి చెప్పారు. అంటే ఆధ్యాత్మిక విషయం చెప్పడానికి భౌతికమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు చెప్పబడినాయి అన్నమాట. అయితే ఇక్కడ మనకి రెండు విషయాలు మనం తీసుకుంటున్నాం, ప్రధానంగా రెండు విషయాలు తీసుకుంటున్నాం. ఆ రెండు విషయాలు ఏమిటి అని అంటే, 6వ విషయం మనం చూస్తే ఉపకారములు చేయవారుగాను, కొందరిని ఉపకారములు చేయవారుగాను, మరొక విషయాన్ని మనం చూసినట్టయితే కొందరిని ప్రభుత్వములు చేయవారుగాను అని మనకు కూడా మనం ఉంది. అంటే ఈ ప్రభుత్వం చేయవారు ఎవరు? బాహ్యంగా భౌతికంగా చేసినటువంటి వారు. ఈ భౌతికంగా చేసినటువంటి వారు అంటే ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వ పనులు చేసినటువంటి వారు. అయితే చాలా మంది మన క్రైస్తవ సహోదరులు అభిప్రాయం అంటే, యెహోవా ఈరే, ఏదైనా సమస్య వచ్చిందంటే దేవుడే చూసుకుంటాడు అని చెప్తారు. ఓకే, అది మంచి విశ్వాసమే, కాదని అంటానికి ఎవరు చనిపోము. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు మనం ప్రార్థన చేయాలి అని ఏమైనా పని కూడా చేయాలి. బాగా గుర్తుపెట్టుకోండి, ప్రార్థన చేయాలి, ప్రయత్నము చేయాలి. ప్రయత్నం చేయకుండా ప్రార్థన చేసినా, ప్రార్థన చేయకుండా ప్రయత్నం చేసినా రెండు అవి సంపూర్ణం కావు. కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ చెప్పబడిన విషయాలు ఏంటి? ఒకటి సంఘం గురించి, రెండోది శరీరం గురించి చెప్పబడింది. ఇప్పుడు నేను మూడో విషయాన్ని మీకు మీ ముందు తీసుకురాబోస్తున్నాను. అదేమిటి అని అంటే మన దేశం గురించి.
ఇప్పుడు మన దేశంలో ప్రజెంట్ ఏం జరుగుతుందయ్యా మనం చూసినట్లయితే మన పూర్వం నుండి ఇప్పుడు వరకు అణగారిన వర్గాలు, నిమ్న వర్గాలు, అలాగే మరి షెడ్యూల్ తెగలు, అలాగే షెడ్యూల్ కులాలు ఉన్నాయి కదండి. ఇలాంటి వారి మీద ఉక్కుపాదం మోపుతూ ఎవరు అనంటే, ఒకప్పుడు ఎవరు మోపారు అంటే అప్పర్ క్యాస్ట్ అని ఎవరైతే చెప్పబడుతున్నారో, ఎవరైతే తోకలు తగిలించుకున్నారో వాళ్ళు వీళ్ళ మీద పెత్తనం చెలాయిస్తూ వచ్చారు. అయితే ఈ పెత్తనం ఎందుకు చెలాయించగలిగారంటే వీళ్ళ చేతిలో ప్రభుత్వం ఉండబట్టి. అయితే అప్పుడు ఎలా జరిగిందో ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. కాకపోతే తన యొక్క స్వారూప్యాన్ని మార్చుకుందన్నమాట. అంటే దాని అర్థం ఏంటంటే, ఒకప్పుడు కులం పేరుతో, బాగా అర్థం చేసుకోండి, ఒకప్పుడు కులం పేరుతో వారిని ఊరికి బయట పెట్టి వాళ్ళని అంటరాని వారుగాను, వాళ్ళని పశువుల అంటే హీనంగాను చూస్తూ వచ్చింది మన ఇండియాలో మన సమాజం. అయితే ఇప్పుడు మనలో ఏం జరుగుతున్నాయా అని మనం ఆలోచన చేసినట్లయితే, ఎవరైతే క్రైస్తవ మతాన్ని ఎస్సీగా ఉంటూ ఎవరైతే క్రైస్తవ మతాన్ని మరి స్వీకరిస్తున్నారో, ఎవరైతే క్రైస్తవ మతంలోకి వెళ్ళిపోతున్నారో వారికి ఎస్సీ సర్టిఫికెట్ రద్దయిపోతుంది, ఇక రిజర్వేషన్లు ఉండవు అని చెప్పేసి ఇటీవల కాలంలోనే సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. మరి సుప్రీంకోర్టు తప్పుడు జడ్జిమెంట్ ఇస్తుందా అంటే, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ తప్పుడు జడ్జిమెంట్ అని అనడానికి ఎవరో సరిపోరు. ఎందుకంటే 1950లో ఇప్పుడు భారత రాజ్యాంగంలో నేరుగా మతం మారితే కులం మారిపోతుందని భారత రాజ్యాంగంలో లేదండి. బాగా అర్థం చేసుకోండి. భారత రాజ్యాంగంలో ఒక వ్యక్తి మతం మారితే అతను కులం మారిపోతుందని నేరుగా భారత రాజ్యాంగంలో లేదు. మరి ఈ రైట్స్ ఎవరికి వచ్చింది అని అంటే రాష్ట్రపతి. అప్పట్లో మన మొట్టమొదటి రాష్ట్రపతి ఎవరని మనం చూసినట్లయితే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. మీకు అర్థమవుతుందండి. మరి మొట్టమొదటి ప్రధాని ఎవరు? జవహర్ లాల్ నెహ్రూ. వీళ్ళ హయాంలో 1950లో ఒక ఆర్డర్ తీసుకొచ్చారు. ఏంటి ఆర్డర్ అని చూస్తే ఆర్టికల్ 341 ఆర్టికల్ క్రింద ఎవరైతే రాష్ట్రపతిగా ఉన్నారో ఆ రాష్ట్రపతి ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారాన్ని కలిగి ఉన్నాడు. ఎలాంటి నిర్ణయాలు అనంటే, షెడ్యూల్ కులాలుగా ఎవరిని నియమించాలి అనేటువంటి అధికారాన్ని అతను కలిగి ఉన్నాడు కనుక 1950లో ఈ యొక్క ఆర్టికల్ తీసుకొచ్చి ఎవరైతే ఎస్సీలుగా ఉన్నారో వాళ్ళు గనక మతం మారితే వాళ్ళకి ఎస్సీ యొక్క హోదాను కోల్పోతారు అనేటువంటిది ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ చట్టాన్ని బట్టే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. కాబట్టి సుప్రీంకోర్టును తప్పుపట్టడానికి ఏమాత్రం అవకాశం లేదు. బాగా గమనించుకోండి. నేను మీకు ముందే చెప్పాను, మీరు ఇక్కడ ఎక్కడ కూడా కనిపించబడద్దు. బైబిల్లో సంఘం గురించి అలాగే దేహం గురించి చెప్పడం అనేది మనం ఇక్కడ ఈ అధ్యాయంలో మనం చూస్తాం. మీకు మూడోది ఏం చెప్తున్నానంటే, మన దేశం గురించి చెప్తున్నాను. మన దేశం గురించి, మన దేశంలో జరుగుతున్న పరిస్థితుల గురించి కూడా చెప్తున్నాను. బాగా గుర్తుపెట్టుకోండి. అయితే ఈ చట్టాన్ని ఎప్పుడైతే తీసుకొచ్చింది 1950లో ఈ చట్టాన్ని తీసుకొచ్చింది కాబట్టి ఈ చట్టంలో ఉన్నటువంటి ఆ సెక్షన్ ప్రకారం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం అనేది జరిగింది. సుప్రీంకోర్టుది జడ్జిమెంట్ ఏ రకంగా కూడా తప్పు కాదు. అయితే ఇప్పుడు ఈ చట్టాన్ని రద్దుపరచాలి అని అంటే మనం ఏం చేయాలి అని అంటే, ఇప్పుడు మళ్ళీ ప్రజలు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. బాగా గుర్తుపెట్టుకోండి, ప్రజలు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. ఇప్పుడు ఈ సమస్య ఎవరిది? ఓన్లీ ఎస్సీలదా? కాదు. మరి సమస్య ఎవరిది మనం చూసినట్లయితే ఈ సమస్య క్రైస్తవులది. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ సమస్య క్రైస్తవులది, ఈ సమస్య ముస్లింలది, ఈ సమస్య ఎస్సీలది. మీకు అర్థమవుతుందండి? చాలా బాగా గుర్తుపెట్టుకోండి, ఈ సమస్య ఓన్లీ ఎస్సీలది కాదు. ఎవరైతే మతం మారితే కులం మారిపోతుందని అంటున్నారో అటువంటి చట్టాన్ని ఎవరైతే తీసుకొచ్చారో ఆ చట్టాన్ని ఇప్పుడు దాన్ని అమల్లో లేకుండా చేయాలి అంటే, దాన్ని రద్దుపరచాలంటే మన ప్రజా పరిపాలన కనుక ప్రజలు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తే మళ్ళీ కొత్త బిల్లు లోక్సభలో లేదా రాజ్యసభలో మనం ప్రవేశపెట్టాలి. ఏమని పెట్టాలి అంటే, సిక్కులకి ఎలాగైతే వారి యొక్క మతంలో ఉన్న వారికి రిజర్వేషన్లు ఉన్నాయో, బౌద్ధులకి ఎలా అయితే రిజర్వేషన్లు ఉన్నాయో అలాగే క్రైస్తవులకి అలాగే ముస్లింలకి రిజర్వేషన్లు కావాలని అడగాలండి. ఎందుకంటే ఈ హక్కు మన అందరం కలిగి ఉన్నాం. ఎందుకు కలిగి ఉన్నామంటే, మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మన భారత దేశంలో మన దేశం ఆర్మీ ఉంది కదా, మన దేశ ఆర్మీలో ముస్లింలు ఉన్నారండి, క్రైస్తవులు ఉన్నారు,
సిక్కులు ఉన్నారు, బౌద్ధులు కూడా ఉన్నారు, అన్ని మతస్థులు ఉన్నారు. అన్ని మతస్థులు ఉన్నప్పుడు అందరిది మన భారతదేశం అయినప్పుడు ఈ హక్కు క్రైస్తవులకి ఎందుకు ఉండదు, ముస్లింలకి ఎందుకు ఉండదు? బాగా ఆలోచన చేయాలి. కాబట్టి ఈ సందర్భంలో మన సహోదరుడు ఎవరు, మందా కృష్ణ గారు ఉద్యమాన్ని చేపట్టారు. ఈ ఉద్యమంలో చాలా మంది పాల్గొవాలని ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకనంటే ఇక్కడ సంఘంలో అందరికీ దేవుడు ఒక పని ఉన్నదిగా, కొందరికి ప్రభుత్వం చేయవారుగాను, మీకు అర్థమవుతుంది, కొందరు ఉపకారం చేయవారుగాను, ఇలా దేవుడు సంఘంలో అందరికీ ఒకే పని కాకుండా వేరు వేరు పనులు ఎలా అయితే నియమించాడో అలాగే దేవుని పిల్లలుగా అని చెప్పుకుంటున్న మీరు కూడా ప్రార్థన చేసే వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు దేవుడు వారికి ఇచ్చినప్పుడు ఆత్మను బట్టి. అలాగే ప్రభుపక్షంగా పోరాడే వాళ్ళు పోరాడాలి. పోరాడటం అంటే ఏంటి? బస్సులు తగలబెట్టడం, రైలు తగలబెట్టడం అంటే ప్రభుత్వ ఆస్తులు నష్టం కలిగించడం కాదు. మన వాయిస్, మన వాదన ఏదైతే ఉందో ఆ వాదన ప్రభుత్వం దగ్గరికి మనం తీసుకెళ్ళాలి. ఇది చట్టసభలోను రాజ్యసభలోను ఈ బిల్లును ఆమోదించాలి అని చెప్పేసి మనందరూ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. ఇది రాజకీయం వల్లనే జరుగుతుంది తప్ప గాని ఇది మరో విధంగా జరిగేటువంటి అవకాశం లేనే లేదు. ఎందుకంటే ప్రజాప్రభుత్వంలో అడిగే వాక్ స్వతంత్రం మనకుంది. ఈ ప్రజాప్రభుత్వంలో వాక్ స్వతంత్రం, భావ స్వతంత్రం మనం కలిగి ఉన్నాం. అలాగే మత స్వతంత్రం కూడా మనం కలిగి ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని వారులారా, మీకు మరలా చెప్తున్నాం, బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఇదే అనుకూలమైన సమయం. ఈ టైంలో గనక మీరు సరిగ్గా నిలబడకపోతే మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేసుకురావాలి. ఇటీవల కాలంలో ఒక సహోదరుడు, అతని పేరు విఘ్నేశ్వరరావు అనుకుంటా, మేము మన ఫోటో చూద్దాం, చూడండి ఫోటో చూడండి. దళిత క్రైస్తవులు ఎవరు? క్వశ్చన్ మార్క్. మా హిందూ ఎస్సీ హక్కులు దోచుకునే హక్కు ఎక్కడుంది అనేసి ఈ ఫోటో వైరల్ అవుతుంది. విఘ్నేశ్వర స్వామి మాదిగ అంటాం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీకు మరలా జ్ఞాపకం చేయవలసి ఉంది. బాగా ఆలోచించండి, చాలా జాగ్రత్తగా, చాలా సున్నితంగా విషయాన్ని మీరు ఆలోచన చేయాలి. ఏమిటేనంటే ఇప్పుడు మన ఇండియాలో చాలా కులాలు ఉన్నాయండి. చాలా కులాల్లో వారు చాలా మంది క్రైస్తవులకు వచ్చారు. బ్రాహ్మణులు వచ్చారు, రాజులు వచ్చారు, రెడ్లు వచ్చారు, సౌదరులు వచ్చారు. అన్ని కులాల వారు క్రైస్తవులు ఉన్నారు. అయితే అన్ని కులాల్లో కూడా రిజర్వేషన్ ఉందండి. పరిచిత్రం ఏంటంటే ఓన్లీ ఎస్సీలో ఉంది, ఓన్లీ ఎస్టీలో ఉందంటే కదా, అన్ని కులాల్లోనూ రిజర్వేషన్ ఉంది అంటే పర్సెంటేజ్ పరంగా. అయితే ఇప్పుడు ఎస్సీ కులం తప్ప మిగిలినటువంటి అన్ని కులాల వారు మతం మారినప్పటికీ కూడా వారి కులం అలాగే ఉంటుంది. కానీ ఎస్సీలకు మాత్రం వారు మతం మారితే వారి ఎస్సీ సర్టిఫికేట్ రద్దు అయిపోతుంది, వారి కులం వారికి వర్తించదని అంటున్నారు. ఏమని ఇవాళ ఎస్సీ కులస్తులు క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తే, క్రైస్తవ మతం తీసుకుంటే ఓసీ అమ్మాయిలు ఇస్తారండి వాళ్ళకి? బీసీ అమ్మాయిలు ఇస్తారా? పెళ్లి చేస్తారా? మళ్ళీ ఎవరు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి? మళ్ళీ ఆ ఎస్సీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. రైట్? ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇదొకటి. ఇక రెండో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఎస్సీల్లో ఎవరైతే ఎస్సీలు ఉన్నారో ఇందులో ఎస్సీల్లో 59 ఉపకులాలు ఉన్నాయండి. ఈ 59 ఉపకులాల్లో ప్రధానంగా మాలా మాదిగా వీళ్ళని చూసుకుంటున్నట్లయితే వీళ్ళని మతం పేరుతో విభజన చేస్తే వీళ్ళ బలహీన పడిపోతారు. బాగా గుర్తుపెట్టుకోండి, వీళ్ళు బలహీన పడిపోతారు. కాబట్టి బలహీన పడిపోయిన తర్వాత వీళ్ళు ఏమీ చేయలేరు. అంచేతనే మిగిలినటువంటి కులాల జోలికి వీళ్ళు వెళ్లకుండా ఓన్లీ ఎస్సీల మీద ఉక్కుపాదం పెట్టారు. కాబట్టి ఇప్పుడు మాల సహోదరులు, మాదిగ సహోదరులు ఒకే తాటి మీదకు వచ్చి ఈ ఉద్యమాన్ని బలంగా చేపట్టకపోతే, ఎందుకంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటే మతం పేరుతో ఇక్కడ క్రైస్తవులు విడదీస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, మతం పేరుతో ఇక్కడ క్రైస్తవులు విడదీస్తుంది. అదే విధంగా ఎస్సీ కులంగా ఉన్నటువంటి మాల మాదిగ సహోదరులు కూడా విడదీస్తుంది. ఏమంటాడు ఇతను ఎవరితను? విఘ్నేశ్వర స్వామి మాదిగ ఏమన్నాడు? మా ఎస్సీ రిజర్వేషన్ హక్కులు దోచుకునే హక్కు ఎవరికి ఉంది అంటే ఇతరే ఎస్సీ అంట. మీకు అర్థమవుతుందండి? మరి ఇది ఇతర కులంలో పుట్టినటువంటి సోదరులు మతం మారితే వాళ్ళకి ఎస్సీ వర్తించదని మన సుప్రీంకోర్టు తీర్మానం ఇచ్చింది. కాబట్టి దాన్ని బట్టి ఈ వ్యక్తిని మాట్లాడుతున్నాడు. అంతేగాని రేపొద్దున నా యొక్క కుమార్తెని ఎవరికి ఇవ్వాలి, మళ్ళీ వాళ్ళకే ఇవ్వాలి కదన్నట్టు ఆలోచన ఈయనకి లేదు. అంటే ఈ యొక్క విఘ్నేశ్వరరావుని ఎవరో కొంతమంది స్వార్థానికి వాడుకుంటున్నారు. అయితే ఇతను ఏం చెప్తున్నాడు? మరి రిజర్వేషన్లు, మా రిజర్వేషన్ అంటే మా హిందూ
ఎస్సీ హక్కులు దోచుకునే హక్కు ఎవరికి ఉంది అంటే రిజర్వేషన్ ఓన్లీ ఎస్సీలో ఉందని ఇతను అనుకుంటున్నాడా? ఎస్సీ కులంలోనే ఉందా? అన్ని కులాల్లోనూ రిజర్వేషన్ ఉన్నప్పుడు మరి అన్ని కులాల్లో ఉన్న కులస్తులు మాట్లాడాలి కదా. ఎవరైతే మా కులంలో ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్ వర్తించదని వాళ్ళు అంటలేదు, కానీ నువ్వు మాత్రమే అంటున్నావు అంటే నీకు బుద్ధన్నా లేకుండా పోవాలి, లేకపోతే అవతల వాడు ఇచ్చిన దానికి గడ్డైనా తినున్నాడు నువ్వు. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ చాలా 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 జాగ్రత్తగా 3 విషయాలు మీరు చెప్పబోతున్నాను, గమనించండి. ఒకటి, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలంటే మాల సహోదరులు, మాదిగ సహోదరులు అంటే ఎస్సీ వర్గంలో 59 ఉపకులాలు ఉన్నా మిగిలిన వారు మీకు కలిసి వచ్చినా కలిసి రాకపోయినా మీ ఇద్దరు ఏకతోటి మీద ఉండి ఈ ఉద్యమాన్ని నడిపించాలి. మీకు నాయకుడిగా మరి మందా కృష్ణ గారు ఉన్నారు కనుక ఈ హయాంలో ఆయనకి పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది. ఈ హయాంలో మీరు గట్టిగా పట్టకపోతే గనక మీరు మళ్ళీ ఇప్పుడప్పుడే కోలుకునే పరిస్థితి మీకు ఉండనే ఉండదు. రెండోదిగా మరి వీళ్ళకి ఎస్సీలే మాత్రమే ప్రాబ్లం కాదు, ఎస్సీ కులానికి మాత్రమే ప్రాబ్లం కాదు, ఇది క్రైస్తవ్యానికి సంబంధించింది, ఇది ముస్లింలకు సంబంధించింది. ఎందుకంటే నా ముస్లిం సహోదరులు ఆర్మీలో పోరాడుతున్నారు, నా క్రైస్తవ సహోదరులు ఆర్మీలో పోరాడుతున్నారు, నా హిందూ సహోదరులు ఆర్మీలో పోరాడుతున్నారు, నా సిక్కు సహోదరులు, నా బౌద్ధ సహోదరులు ఆర్మీలో పోరాడుతున్నారు. ఆర్మీలో దేశం కొరకు ప్రాణం పెడుతున్నటువంటి నా సహోదరులకి ఎందుకు మీరు విభజన చేస్తున్నారు? కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, సంఘంలో దేవుడు అందరినీ ఒకే పని మీద నియమించలేదు అని చెప్పటానికి, మరి ఆధ్యాత్మిక స్థితిని చెప్పడానికి భౌతికంగా దేహాన్ని చూపించాడు. ఇప్పుడు నేను సంఘాన్ని దేహాన్ని రెండో చూపిస్తూ మన దేశాన్ని కూడా మీకు చూపిస్తున్నాను. కనుక ఇప్పుడు మన చట్టాలు మార్పు తీసుకురావచ్చు. చట్టం ఏదైతే ఉందో ఆ యొక్క ఆర్టికల్ ఏదైతే ఉందో ఆ ఆర్టికల్ రద్దుపరిచి మనము కొత్త ఆర్టికల్ మనం తీసుకురావచ్చు. ఇది చట్టసభలోను రాజ్యసభలోను ఈ బిల్లును మనం వేసుకుని ప్రజలు వారికి ఉన్నటువంటి నాయకులు వెళ్లి పోరాడితే ఖచ్చితంగా ముస్లిం సహోదరులకి క్రైస్తవ సహోదరులకి న్యాయం జరుగుతుంది. ఎందుకంటే భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, మనందరం కూడా ఒకే దేశంలో జీవిస్తున్నటువంటి ఒకే తల్లి బిడ్డలం, మనందరం వసుదైవ కుటుంబం అని భగవద్గీత చెప్తుంది. అలాగే ఒకే జంట నుంచి వచ్చారని బైబిల్ అదేవిధంగా మరి ఖురాన్ కూడా చెప్తూ ఉన్నాయి. కాబట్టి మనందరము ఒకే కుటుంబము, బాగా గుర్తుపెట్టుకోండి, మనందరము ఒకే కుటుంబము. ప్రభుత్వం దగ్గర 2 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి, క్యాస్ట్ సర్టిఫికేట్ అయినా రద్దు చేయాలి. రెండోది, చట్టంలో అందరూ కూడా సమానులని చెప్పేసి మరి గుర్తించి అందరికీ సమానమైన న్యాయం చేయాలి. కనుక మరి మెసేజ్ వింటున్నటువంటి ప్రియమైన దేవుని వారులారా, మరి ముఖ్యంగా నా భారతీయ ప్రజలారా, ఆంధ్ర తెలంగాణ మా తెలుగు మాట్లాడుతున్న నా యొక్క సోదరులారా, మీరందరూ కూడా ఈ విషయాన్ని చాలా సున్నితంగా చాలా శ్రద్ధగా మీరు గమనించి ఇందులో ఉన్నటువంటి వాస్తవాలు మీరు గమనించి సరైనటువంటి వేలో మీరు ప్రయాణం చేయాలి. ప్రభుత్వ ఆస్తులకు ఎటువంటి నష్టం రాకుండా స్వచ్ఛందంగా మీ వాయిస్ వినిపించి మీరు ఈ సమయంలో గనక మీ హక్కుల్ని మీరు సాధించుకోకపోతే మీరు ఈ విషయంలో మీరు చాలా నష్టపోయేటువంటి పరిస్థితి రానున్నటువంటి పరిస్థితుల్లో మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితి మనకు కనపడుతూ ఉంది. అలాగే మనకే విభేదాలు వచ్చేసి మనమే ఒకరికొకరు కొట్టికి చచ్చిపోయేటువంటి పరిస్థితులు కూడా మనకు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని వారులారా, మరి సర్వేజన సుఖనో భవంతు అనగానే మనందరం కూడా క్షేమంగా ఉండాలని మంచి మాట. కాబట్టి అందరూ క్షేమాన్ని కోరుకోండి, ఒకరినొకరు గౌరవించుకోండి, ఒకరినొకరు ప్రేమగా ఆప్యాయతగా పలకరించుకోండి. దేశాన్ని కాపాడుతూ మనం కాపాడుకుంటూ మరి ముందు స్థాయికి మన దేశాన్ని తీసుకువెళ్లాలని ప్రేమపూర్వకంగా మీ సహోదరుడిగా ఈ విషయాలు మీకు తెలియజేస్తున్నాను. అట్ల విధంగా మనందరం ముందుకు కొనసాగటానికి ఆ పరిశుద్ధాత్మ, ఆ పరంధామ మనందరికీ సహాయం చేయను గాక. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ఆఫ్ యూ.